వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. పార్టీ ఆఫీస్కు వచ్చామా, కాసేపు ఉన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుంది వైసీపీలో నేతల పరిస్థితి. కండువా మార్చి ఫ్యాన్ను గిరగిరా తిప్పేద్దామని కలలు కన్న నేతలంతా ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వైసీపీలో చక్రం తిప్పుదామని వస్తే పార్టీ తమ రెక్కలు విరిచేస్తోందని సదరు నేతలు నిట్టూర్పులు విడుస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన సీనియర్ నేత. గత నెలలో ఆయన హస్తానికి హ్యాండ్ ఇచ్చి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్ పార్టీలో చేరిపోయింది. బొత్స సతీమణి ఝాన్సీ, సోదరులు అప్పలనాయుడు, అప్పల నర్సయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ డీసీసీ అధ్యక్షులు వైసీపీలో చేరారు. బొత్స కుటుంబ సమేతంగా పార్టీలో చేరి నెల రోజులు గడుస్తున్నా బొత్సకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వటం లేదని ఆయన అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద పదవిని నిర్వహించిన తమ నేతకు ఏ పదవి ఇవ్వకపోవడంతో వైసీపీ పెద్దలపై బొత్స అనుచరులు గుర్రుగా ఉన్నారట. బొత్సకు లోటస్ పాండ్లోని ఆఫీసులో ఓ క్యాబిన్ కేటాయించారు. అది తప్పితే వేరే బాధ్యతలేవీ అప్పగించలేదు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లకే పరిమితం చేస్తున్నారు తప్ప పార్టీ కార్యక్రమాల్లో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కండువ కప్పుకున్న రోజే తాను 2 మెట్లు దిగి వైసీపీలో చేరాను అని బొత్స స్వయంగా ప్రకటించారు. వైసీపీలో అడిగిన వారికి, అడగని వారికి ఏదో ఓ పదవిచ్చి సంతృప్తిపరిచిన అధిష్టానం పెద్దలు బొత్సకు పదవి విషయంలో నోరు మెదపడలేదని తెలుస్తోంది. దీంతో బొత్స అభిమానులెవరూ వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదన్న ప్రచారం జరుగుతోంది. బొత్స రాజకీయ అనుభవాన్ని వైసీపీ నాయకత్వం సరిగా ఉపయోగించుకోలేకపోతోందని ఆయన వర్గ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతున్న వైసీపీ ఉన్న నేతల్ని పట్టించుకోకుండా బయట వారి కోసం పాకులాటం తగ్గిస్తే బాగుంటుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర, జిల్లా కమిటీలు ఇలా వైసీపీలో పదవులివ్వాలంటే ఎన్నో అవకాశాలున్నాయి. వాటిలో ఏ ఒక్క దాంట్లో కూడా బొత్సకు ఇంతవరకు స్థానం లభించకపోవడం ఏమిటని అనుకుంటున్నారు బొత్స అనుచరులు. వైసీపీలోకి వచ్చి ఏదో చేద్దామనుకుంటే ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారని చర్చించుకుంటున్నారు. బొత్స సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ఆఫీసులో కూర్చోబెట్టి ప్రెస్ మీట్లకే పరిమితం చేస్తే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పవన్నది బొత్స అనుచరుల వాదన. ఇలాగే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వంపై పోరాడేందుకు నేతలు, కార్యకర్తలు కరువవుతారని, ఆ పరిస్థితి రాకముందే పార్టీ కళ్లు తెరవాలని అనుకుంటున్నారు. ఇది వాళ్ళ ఆఫ్ ది రికార్డ్. నమస్తే.